Dutta Media, Power of News. Hello viewers, welcome to another episode of Your Doctor, Me Kosam Me Doctor. I am Dr. Nikhil, consultant neurosurgeon, currently practicing in Hyderabad. ఈ వారం మన గెస్ట్ డాక్టర్ ఈజ్ డాక్టర్ ఫనీ, ఈజ్ ఎ కన్సల్టెంట్ న్యూరాలజీ అండ్ ఇది ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ బిట్వీన్ ఎ న్యూరోసర్జన్ అండ్ ఎ న్యూరాలజిస్ట్. మనం ఈ ఇంటర్వ్యూలో చాలా టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. అసలు ఫస్ట్ ఒక పేషెంట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఒక న్యూరోసర్జన్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, అసలు న్యూరాలజీలో మనం ఎలాంటి డిసీజెస్ చూస్తుంటాము, ఒక స్ట్రోక్ పెరాలసిస్ గురించి కానీ, ఒక లైక్ మూమెంట్ డిజార్డర్స్ గురించి కానీ, ఒక ఇప్పుడు చూస్తున్నాం ఒక అవుట్బ్రేక్ జీబీఎస్ గురించి, అండ్ మోస్ట్ కామన్గా చూసేది మనం ఫిట్స్, సీజర్స్, ఇలాంటి చాలా టాపిక్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. డాక్టర్ ఫనీ, మీ గురించి. హలో అండి, నమస్కారం. నా పేరు డాక్టర్ ఫణీంద్ర. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ లాగా భువనగిరి అండ్ హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నాను. డాక్టర్ ఫనీ, ఇంకొకటి మోస్ట్ కామన్గా చూస్తుంటాం న్యూరాలజికల్గా లైక్ సీజర్స్ అంటారు, ఫిట్స్ చాలామంది చూస్తుంటాం. కొన్నేమో కరెక్ట్గా డయాగ్నోస్ అవుతాయి, కొన్నేమో డయాగ్నోస్ కావు. కొంతమందికి దాన్ని ఫిట్స్ అని అనుకోవాలా అనొద్దా అని కూడా అర్థం కాదు. దాని గురించి ఈరోజు మనం కొద్దిగా డిస్కస్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ సీజర్స్ అంటే యాక్చువల్లీ సీజర్స్ ఎందుకు వస్తాయి, ఎలాంటి వాటిని మనం ఫిట్స్ కానీ సీజర్స్ కానీ అని లేబుల్ చేయొచ్చు? యాక్చువల్గా సీజర్ అనేది ఏంటంటే అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇన్ ద బ్రెయిన్. అంటే బ్రెయిన్లో ఒక ఎలక్ట్రికల్ యాక్టివిటీ సరిగ్గా వెళ్లకుండా కొంచెం అబ్నార్మల్గా వెళ్ళినా సరే ఫిట్స్ లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీనికి కారణాలు వచ్చేసి ప్రైమరీ కారణాలు జనరల్గా మనకి అంటే సో మెనీ రీజన్స్ ఉంటాయి. జెనెటిక్ ఎపిలెప్సీస్ అని ఉంటాయి, లోకలైజేషన్ రిలేటెడ్ ఎపిలెప్సీస్ అని ఉంటాయి. కారణాలు వెతుక్కుంటే చాలా ఉంటాయి. జెనెటిక్ ఎపిలెప్సీస్లో జనరల్గా మనం చిన్న ఏజ్లో వాటిలో చూస్తాము. కొంతమందికి ఒక 12 years, 13 years, 15 years ఆ ఏజ్ వచ్చేపాటికి కొంతమంది ఫిట్స్ వస్తాయి. వాళ్ళకి డెఫినెట్గా మనం వాళ్ళ బర్త్ హిస్టరీ కంపల్సరీ అడగాలి. వాళ్ళు చిన్నప్పుడు ప్రెగ్నెన్సీ డెలివరీ అప్పుడు వాళ్ళు ఎలాగా డిలే అయిందా, ప్రొలాంగ్ లేబర్ అయిందా, పుట్టిన వెంటనే గాలి ఏడుపు అది కరెక్ట్గా ఉందా లేదా, క్రై ఎలా ఉంది, లో బర్త్ వెయిట్ ఉందా లేదా, వెంటనే ఫీడింగ్ ఇచ్చారా లేదా, హైపోగ్లైసిమియా లాంటివి ఏమన్నా ఉన్నాయా లేదా, ఇవి ప్రధానంగా కారణాలు ఉంటాయి కొంచెం చిన్న ఏజ్లో ఫిట్స్ వచ్చేవి. ఆ తర్వాత కొన్ని ఇక జేఎంఈ అని, లేకపోతే యాబ్సెన్స్ ఎపిలెప్సీస్ అని, లేకపోతే ఫోకల్ ఎపిలెప్సీ, చాలా రకరకాల ఫిట్స్ ఉన్నాయి. మనం ఎక్కువగా చూసేవి న్యూరాలజిస్ట్ ఎక్కువ చూసేవి వేరు, న్యూరోసర్జన్ ఎక్కువ చూసేవి వేరు. న్యూరాలజిస్ట్ చూసేవన్నీ కొంచెం జెనెటిక్ ఎపిలెప్సీస్, కొంచెం నేను ఇడియోపతిక్ జనరలైజ్ ఎపిలెప్సీస్ అంటారు వాటిని, జేఎంఈ నేను చెప్పినట్టు. కొన్ని ఫోకల్ ఎపిలెప్సీస్ ఉంటాయి, అంటే ఒక టెంపోరల్ లోబ్లో ఏదైనా ఒక చిన్న ఒక ట్యూమర్ లాంటిది ఉండటం కానీ, లేకపోతే ఏదైనా పుట్టినప్పుడే ఒక మాల్ ఫార్మేషన్ అంటాం, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ ఒక లోబ్లో ఉంటే కనుక, బ్రెయిన్ స్ట్రక్చర్ అనే దాంట్లో కొంచెం లోబ్లో ఏమైనా తేడా ఉంటే కనుక డెఫినెట్లీ మనం టెంపోరల్ లోబ్, లేకపోతే ఫ్రాంటల్ లోబ్, లేకపోతే ప్రతి ఒక్క లోబ్కి ఒక డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. టెంపోరల్ లోబ్లో ఒకలాగా, అంటే ఆటోమేటిజమ్స్ అంటాం, అంటే చేతులు ఇలా ఇలా అంటాం, కానీ ప్రతిసారి పెద్దగా ఫిట్ రావాల్సిన అవసరం లేదు. ఇది చాలా చూస్తుంటాము ఫిట్స్ అంటే, లైక్ మూవీస్లో కూడా చూస్తుంటాము, హోల్ బాడీలో అబ్నార్మల్ పొజిషన్లోకి వెళ్తే బాడీ స్టిఫ్ అవుతేనే ఫిట్స్ అనుకుంటారు, కానీ అలా ఏం కాదు. చాలా టైప్ ఆఫ్ ఫిట్స్ ఉంటాయి సీజర్స్. అది ఎలాంటి టైప్స్ ఉంటాయి సీజర్స్లో? జనరల్గా చాలా, అంటే మనం అది ఫిట్స్ అని కూడా మనం ఒకసారి గమనించాం. సడన్గా ఒక బ్లాంక్ ఫేస్ పెట్టుకుని అలా చూస్తారు కాసేపు, ఓకే, దాని యాబ్సెన్స్ అంటాం. మనం పలికింది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి ఆ టైంలో ఏం జరిగిందో గుర్తుండదు, కానీ ఒక ఫ్యూ సెకండ్స్ అలా ఆగిపోతారు. ఓకే, జనరల్గా చిన్నవాళ్ళలో ఎక్కువ చూస్తాం అది. చిన్నపిల్లలు ఒక less than 15 years ఆ ఏజ్లో ఎక్కువ చూస్తాం అది. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి ఇలా జర్క్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, మయోక్లినిక్ జర్క్స్ అంటాం, అది ఒక రకమైన ఫిట్స్. కొంతమందికి ఓన్లీ ఒక సైడ్ మాత్రమే ఫిట్స్ వస్తాయి, కొంతమంది ఓన్లీ ఐ బ్లింకింగ్ లాంటివి ఉంటాయి, కొంతమందికి ఓన్లీ స్మెల్ మాత్రమే వస్తుంది. ఓకే, ఈ స్పెసిఫిక్ స్మెల్, అబ్నార్మల్ స్మెల్స్ రావడం కూడా ఒక టైప్ ఆఫ్ ఫిట్స్. కొంతమందికి ఇక్కడ నుంచి ఒక గ్యాస్ట్రిక్ సెన్సేషన్ లాగా పైకి వచ్చి దే ఫీల్ యాజ్ ఇఫ్ గుండె డబ్బా కొట్టుకుంటుందని, దే ఫీల్ యాజ్ ఇఫ్ వెరీ మచ్ అన్కంఫర్టబుల్. సో దట్ కెన్ ఆల్సో సమ్ టైమ్స్ ఏ సీజర్. ఓకే, అలాంటప్పుడు డెఫినెట్లీ మనం ఎంఆర్ఐ లాంటికి వెళ్ళాలి, ఎవాల్యుయేట్ చేయాలి. ఓకే, సో లైక్ మనం చూస్తుంటాం ఈ సీజర్స్ రాగానే తాళాల గుత్తి అనే చేతిలో పెడుతూ ఉంటాం. అంటే నిజంగా ఈ తాళాలు గుర్తి పెడితే సీజర్స్ అవుతాయి అంటారా? అంటే అది ఎందుకు ఆ ప్రాక్టీస్లో ఉంది? ఇంకా అది ఎందుకు ప్రాక్టీస్లో ఉందో తెలియదు, బట్ దట్ ఈస్ అ మిత్ యాక్చువల్లీ. అది చేతిలో పెట్టినంత మాత్రాన ఆగిపోతుందని కాదు.
యూజువలీ ఫిట్స్ అనేది లెస్ దాన్ 5 minutes వరకు ఉంటుంది. ఓకే. సో మీరు తాళాలు గుర్తు పెట్టినా పెట్టకపోయినా అది ఆగిపోతూ ఉంటుంది. ఓకే ఓకే. సో అదండి తాళాలు గుర్తు పెట్టడం లాంటి దానివల్ల ఫిట్స్ ఏం అవ్వదు. మీరు పెట్టినా పెట్టకపోయినా ఒక 2 to 3 minutesలో ఫిట్స్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంటాయి. ఓకే. కాకపోతే ఫిట్స్ వచ్చినప్పుడల్లా పేషెంట్ని పక్కకి తిప్పి, ఎందుకంటే ఆ ఫ్రాదింగ్ అది అడుగుతా ఏం ప్రికాషన్స్. ఓకే. సో లైక్ సో సరే ఫిట్స్ వచ్చి తర్వాత కాన్షియస్లోకి వస్తే కొద్దిగా టైం ఉంటుంది ట్రీట్మెంట్ ఇవ్వడానికి. యాజ్ ఎ ఎమర్జెన్సీలో ఇప్పుడు ఏదైనా ఒక ప్లేస్లో ఎవరైనా పర్సన్కి సీజర్స్ ఫిట్స్ వచ్చినాయి అనుకోండి, కొద్దిగా ఫస్ట్ ఎయిడ్ లాగా ఇలా ఏం చేయాలంటారు? డెఫినెట్లీ పేషెంట్ని ఇప్పుడు పొరపాటున రోడ్డు మీద ఏమన్నా వచ్చింది, లేకపోతే ఏదైనా క్రౌడెడ్ ప్లేస్లో క్రౌడ్ మొత్తం క్లియర్ చేసుకుని పేషెంట్ షుడ్ ఫీల్ కంఫర్టబుల్. అంటే ఎయిర్ కానీ ఏదైనా సరే బాగా వచ్చేటట్టు అండ్ టర్న్ ద పేషెంట్, అంటే పేషెంట్ని పక్కకి తిప్పాలి. ఇటు పక్కైనా పర్లేదు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయినా సరే. ఎందుకంటే ఆ ఫ్రాదింగ్ లాంటివి లంగ్స్లోకి వెళ్ళి మళ్ళీ ఆ నిమోనియా, ఆస్పిరేషన్ నిమోనియా లాంటివి ఉంటాయి. ఈ టంగ్ కూడా బ్యాక్ ఫాలో అవ్వకుండా ఇవి ఉంటాయి. అండ్ దట్ ఈస్ అ థింగ్. సో అలా చేసేసి లైక్ వీ హ్యావ్ టు షిఫ్ట్ నియర్ బై హాస్పిటల్. న్యూరాలజీ దగ్గరికే కాదు, ఎవరి దగ్గరికైనా వెళ్తే ప్రైమరీ కేర్ అనేది డెఫినెట్లీ ఎవరైనా ఇస్తారు. ఓకే. సో ఈ సీజర్స్ అనేవి ఒకసారి డయాగ్నోస్ అయినాయి అనుకోండి, లైక్ ఈ ట్యాబ్లెట్స్ అనేవి ఉంటాయి. సో చాలామంది అడుగుతుంటారు ఎన్ని మంత్స్ వాడాలి, ఎన్ని ఇయర్స్ వాడాలి అంటారు. సో ఒకసారి డయాగ్నోస్ అయిందనుకోండి, ఎన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ ఈ సీజర్స్ టాబ్లెట్స్ అనేది యాంటీ ఎపిలెప్టిక్స్ అంటాం వాడాల్సి వస్తుంది? లైక్ వైజ్ నేను అంతకుముందు చెప్పినట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎపిలెప్సీస్కి డిఫరెంట్ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. జెనెటిక్ ఎపిలెప్సీస్కి ఆల్మోస్ట్ ఆల్ త్రూ ద లైఫ్ వాడతాం. ఓకే. ఇడియోపతిక్ జనరలైజ్డ్ ఎపిలెప్సీస్ కొన్ని ఉంటాయి, అంటే వాటి కారణాలు ఉండవు, కొన్ని వస్తూ ఉంటాయి. కొన్ని మాత్రం కొంత ఏజ్ వరకు తగ్గుతాయి, చాలా వరకు దే షుడ్ యూజ్ లైఫ్ లాంగ్. కొన్ని ఫిట్స్ మాత్రం ఫోకల్ ఎపిలెప్సీస్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిలో మనకి స్ట్రక్చరల్గా ఏదైనా అబ్నార్మాలిటీ కనపడితే లైఫ్ లాంగ్ వాడాలి. ఏమీ కనపడదు ఒక్కొక్కసారి, బట్ పేషెంట్ విల్ బి సఫరింగ్ ఫ్రమ్ సీజర్స్. వాళ్ళకి ఒక 3 years అట్లీస్ట్ మనం ఏఎస్ఎమ్స్ అంటాం, యాంటీ సీజర్ మెడికేషన్స్. ఓకే. అవి యూజ్ చేసుకుని తర్వాత నుంచి స్లోగా గ్రాడ్యువల్గా తగ్గించాలి, సడన్గా ఆపకూడదు. సో స్లోగా ట్యాపర్ చేసి ఆపేయాలి. సో ఈ సీజర్స్లో మనం ఒక ఈఈజీ అని ఒకటి చేస్తాము డయాగ్నోస్ చేయడానికి. ఈఈజీ అంటే దాంట్లో ఈఈజీలో ఏం తెలుస్తుంది మనకు యాక్చువల్లీ? ఇప్పుడు మనకి గుండె ఎలా కొట్టుకుంటుంది అనేది మనకి ఈసీజీ ఎలాగైతే ఉంటుందో, ఓకే, బ్రెయిన్లో కూడా మన యాక్టివిటీ అంటే ఈ ఫ్రాంటల్ లోబ్లో ఎలా ఉంది, టెంపరల్ లోబ్లో ఎలా ఉంది, పెరైటల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్లో ఎలా ఉంది అనేది మనకి లీడ్స్ ఉంటాయి. లీడ్స్ డిఫరెంట్ సిస్టమ్స్ మీద డిపెండ్ అవుతుంది. 10-20 బనానా సిస్టమ్ రకరకాలుగా ఉంటాయి. అవి మన హెడ్కి అంటించి మనకి ఏ ఏరియా నుంచి మనకి ఈ స్పర్ట్ వస్తుంది, ఈ స్పైక్ వస్తుంది, లేకపోతే ఏ ఏరియా నుంచి వస్తుందని తెలిస్తే మనకి లోకలైజ్ చేసుకోవచ్చు. లోకలైజ్ చేసినప్పుడు ఇచ్చే ఏఎస్ఎమ్స్ టాబ్లెట్స్ వేరు, జనరలైజ్డ్గా వచ్చే అప్పుడు వేరే యూజ్ చేసే టాబ్లెట్స్. లోకలైజ్డ్గా వచ్చేదానికి జనరలైజ్ వాడచ్చు, కానీ జనరలైజ్డ్గా వచ్చే అంటే మొత్తం బాడీ అంతా వచ్చేటికి లోకల్గా వాడే లోకలైజ్డ్ ఫిట్స్కి వచ్చి వాడే టాబ్లెట్స్ వాడటం వల్ల యూజ్ ఉండదు. జనరల్గా లోకలైజ్డ్ సీజర్స్కి ఒక స్ట్రక్చరల్ కాజ్ ఉంటుంది. దానికి మనం ఎంఆర్ఐ తీస్తాము, దాంట్లో స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ కానీ, అదే ట్యూమర్ కానీ, గ్రాన్యులోమల్ కానీ, ట్యూబర్క్లోమస్ కానీ, ట్యూబర్క్లోస్ కానీ ఇలాంటివి ఉంటే డెఫినెట్లీ న్యూరో సర్జన్ అడ్వైస్ కావాల్సింది దానికి. అప్పుడు జనరల్ న్యూరో సర్జన్స్ వాట్ డూ యూ గైస్ డూ యాక్చువల్లీ? ఓకే, అంటే అది బేస్డ్ ఆన్ ద లెసన్. ఇప్పుడు మీరు ఫోకల్ అన్నారు, సో ఒక హెడ్ ఇంజురీ వల్లనే వచ్చింది, ఏదన్నా బ్లీడ్ వల్ల వచ్చింది అనుకో, వి ఆపరేట్ దట్. ఒకటి బ్రెయిన్ ట్యూమర్ వల్లనే వచ్చింది అనుకో, ఏ టైప్ ఆఫ్ ట్యూమర్ చేసి ట్యూమర్ ఎక్సిషన్ లాంటివి చేస్తూ ఉంటాం. లైక్ అంటే మీ టైప్ ఆఫ్ లెషన్ బట్టి వి విల్ ఇంటర్వ్యూన్. ఈ సిజర్స్ అని కూడా లైక్ ఇది ఒకటి సోషల్ స్టిగ్మా అని ఉంటుంది, అంటే అది బయటకు చెప్పుకోలేము. పలానా పర్సన్కి సీజర్స్ ఫిట్స్ ఉన్నాయి అంటే, ఒక ఫీమేల్కి ఉందంటే, యంగ్ గర్ల్కి ఉందంటే వాళ్ళ మ్యారేజ్కి ఇవన్నీ ఏమన్నా అడ్డు వస్తాయా అంటే, ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఫిట్స్ ఏమన్నా ఇంకా అగ్రివేట్ అవ్వచ్చు అని ఉంటాయి. అంటే ఇది అంటే బయట చెప్పుకోవచ్చు అంటారా, లేకపోతే కొద్దిగా స్టిగ్మా అనేది ఉందా ఇంకా? డెఫినెట్లీ స్టిగ్మా అనేది ఉంది, అంటే అవేర్నెస్ అనేది ఉంది చాలా మందికి, కానీ బట్ దే ఫీల్ యాజ్ ఇఫ్ ఒక ప్రాబ్లం ఉన్నట్టు ఫీల్ అవుతారు. సో ఓకే, బట్ యాక్చువల్లీ ఒక నార్మల్ లాగా చెప్పాలంటే కనుక, అంటే మనం చదువుకునేటప్పుడు కానీ న్యూరాలజీ, న్యూరోసర్జరీ చదివేటప్పుడు అవర్ ప్రొఫెసర్ యూస్ టు సే, ప్రొఫెసర్లు ఏం చెప్పేవాళ్ళంటే ఎవ్రీ పర్సన్ ఆన్ ఎర్త్ కెన్ హ్యావ్ 1 episode ఆఫ్ సీజర్.
ఓకే. ఎవరికైనా ఒక ఎపిసోడ్ ఆఫ్ సీజర్ రావచ్చు. మనకి అది నిద్రలో వచ్చి ఉండొచ్చు, లేకపోతే చిన్నప్పుడు వచ్చి ఉండొచ్చు, పెద్ద అయ్యాక వచ్చి ఉండొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ గెటింగ్ రిపీటెడ్ దెన్ మనం దాన్ని సీజర్ డిజార్డర్ లాగా అంటాం. సో ఒకసారి ఫిట్స్ వచ్చింది కదా అని చెప్పి మనం దానికి టాబ్లెట్లు మొదలు పెట్టేయాలి అనేది ఏం లేదు. అండ్ డెఫినెట్లీ మనం దీని గురించి అవతల ఇప్పుడు ఒక మ్యారేజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే కనుక డెఫినెట్లీ మనం చెప్పాలంటారు. యూ షుడ్ డెఫినెట్లీ రివీల్ ఇట్. మనం దాన్ని హైడ్ చేస్తే ఏమవుతుందంటే ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ద అదర్ పర్సన్ విల్ గెట్ ప్యానిక్ అయిపోతాడు. ఎందుకంటే ఫిట్స్ ఇస్ నాట్ వెరీ ఈజీ థింగ్ కదా, చాలా అగ్రివేటింగ్గా ఎవ్రీ వన్ అరౌండ్ యూజువలీ విల్ బి ప్యానిక్. సో డెఫినెట్లీ చెప్పాలి. అండ్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ప్రెగ్నెన్సీలో ఫిట్స్ ఎలా మేనేజ్ చేయాలి అనేది. ప్రెగ్నెన్సీలో ఫిట్స్ మేనేజ్ చేయడం చాలా కష్టం యాక్చువల్లీ. అంటే కొన్ని స్పెసిఫిక్ డ్రగ్స్ ఏ ఉంటాయి, ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని డ్రగ్స్ వాడలేము ఎందుకంటే అది కాస్త బేబీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ప్రెగ్నెన్సీలో ద ఛాన్స్ ఆఫ్ సీజర్స్ అనేవి పెరుగుతుంటాయి. ఎగ్జాక్ట్లీ. అంటే మనకి నెలలు పెరిగే కొద్దీ డెఫినెట్లీ మనకి ఫిట్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఓన్లీ 2 drugs ఆన్ ఎర్త్ కెన్ బి గివెన్ టిల్ నౌ. అంటే ఇవి వాడటం వల్ల పుట్టబోయే బిడ్డకి కాంప్లికేషన్స్ లాంటివి కానీ అయితే రిపోర్ట్ చేయలేదు ఇప్పుడు దాకా. ఆ లెవెటరాసిటమ్ అని ఒకటి ఉంటుంది, నెక్స్ట్ లామోట్రిజిన్ ఒకటి ఉంటుంది. ఈ 2 drugs మాత్రమే మన ప్రెగ్నెన్సీలో సేఫ్గా హ్యాపీగా వాడుకోవచ్చు. ఓకే. సో ఈ సీజర్స్ లైక్ యంగెస్ట్ ఏజ్లో చూస్తాం సీజర్స్, పుట్టిన వెంటనే కూడా చూడొచ్చు. నియోనేటల్ సీజర్స్ వాళ్ళకి పుట్టిన వెంటనే బర్త్ క్రై డిలే అయింది అనుకోండి, ద లంగ్స్ విల్ నాట్ డెవలప్. Definitely hypoxia to the brain. Okay, so that will be permanent damage to the brain. Okay. So definitely labor చేసేటప్పుడు కానీ గైనకాలజిస్టులు దే విల్ బి వెరీ మచ్ చాలా జాగ్రత్తగా చేయాలి. అండ్ పుట్టిన వెంటనే హైపోగ్లైసిమియా రావద్దు. మనకి పీడియాట్రిక్ న్యూరాలజీ పోస్టింగ్స్ ఉన్నప్పుడు సో మెనీ పీపుల్ విల్ బి హ్యావింగ్ డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీస్ అంటాం. డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ అంటే మోర్ దాన్ 2 drugs ఆర్ 3 drugs వాడినా కూడా వాళ్ళకి ఫిట్స్ కంట్రోల్ అవ్వదు. ఎందుకో ఏంటుందంటే చిన్నప్పుడు జరిగిన డ్యామేజ్. వాటిలో ప్రధానమైన కారణం గ్లూకోజ్ తక్కువ అవటం, హైపోగ్లైసిమియా. చాలామంది ఇంకా పల్లెటూరులో అవ్వచ్చు, మరి ఎక్కడైనా అవ్వచ్చు, డిలే చేస్తారు కొంతమంది పాలు ఇవ్వకుండా. ఈ పాలు ఇవ్వకుండా డిలే చేస్తారు. వాళ్ళల్లో జనరల్గా గ్లూకోజ్ తక్కువ అవటం వల్ల ఆక్సిపిటల్ లోబ్ అని ఉంటుంది, అది ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల పాపం లైఫ్ లాంగ్ విజువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఫిట్స్ కూడా అన్కంట్రోలబుల్. వాటికి సర్జరీస్ వాటి కూడా చేయలేరు. బట్ కొన్ని డిస్కనెక్షన్ సిండ్రోమ్స్ అని అంటప్పుడు మనం కార్పస్ కెలోజం డిస్కనెక్షన్ లాంటి న్యూరో సర్జన్స్ మీరు చేస్తారు. ఇప్పుడు మీరు డ్రగ్ రెసిస్టెన్స్ అన్నారు, లైక్ ప్రొలాంగ్ చాలా డ్రగ్స్ యూజ్ చేసిన రిపీటెడ్గా సీజర్స్ వస్తున్నా, సో ఈ న్యూరో సర్జికల్గా వాళ్ళు కొద్దిగా సర్జరీస్ చేస్తారు, లోబెక్టమిక్స్, టెంపోరల్ లోబెక్టమిక్స్, హిప్పోకాంపస్ అలాంటి కొద్దిగా సర్జికల్గా చేసి విల్ ట్రై టు రిలీవ్ దట్ సీజర్స్ ఎపిసోడ్స్ అనేది. ఓకే. ఈవెన్ ఆఫ్టర్ సర్జరీస్ కొన్ని ఫిట్స్ అనేవి ఆగవు, వాటికి వాడుకుంటూ ఉండాలి. బట్ డెఫినెట్లీ కొన్ని నంబర్ ఆఫ్ యూజ్ చేసే డ్రగ్స్ అనేది ఎంతైనా కొద్దిగా తగ్గించవచ్చు, కాంప్లికేషన్స్ తగ్గించే అవకాశం. For more updates, please subscribe Doota Media.